హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీస్లో కానీ అండ్ రైస్లో కానీ ఈ కీమా ఫ్రై అయితే అదిరిపోద్ది. నేను ఇప్పుడు చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో 1/2 kg కీమా తీసుకుని అందులో వాటర్ వేసేసి మొత్తం నీసు వాసన పోయేంత వరకు 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత ఈ కీమానంతా ఒక కుక్కర్ గిన్నెలో అయితే వేసేసుకోండి. ఈ కుక్కర్ గిన్నెలోకి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా కారం వేసి తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మ్యారినేషన్ చేసినప్పుడు ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగైతే మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అత్తుకుని ఈ కుక్కర్ గిన్నె పైన మూత పెట్టి క్లోజ్ చేసి దీనిపైన విజిల్ పెట్టి ఒక 6 నుండి 7 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కెమ అయితే ఎలా తయారవుద్ది అనమాట. కెమనంతా ఒక ప్లేట్లోకి తీసుకుని వాటర్ అయితే పక్క పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన దాకపెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే కేమా ముక్కలన్నిటిని వేసేసేయండి. ఇప్పుడు ఒక గరిటెతో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ దీన్ని అయితే బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియాల జీలకర్ర పొడి ఉంటుంది చూసారా, జీలకర్ర ధనియాల పొడి వేసేసి మొత్తం ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక అక్కడ కుక్కర్లో మిగిలిపోయిన వాటర్ ఉంటుంది చూసారా, వాటర్ అయితే వేసేసేయండి, ఉడికించిన వాటర్. సో ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే పడుతుందన్నమాట ఈ ముక్కలన్నిటికి. తర్వాత ఇది కలుపుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోవచ్చు. కారం వేసి ముక్కలన్నిటికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. తర్వాత ఉడుకుతున్న కూర పైన మూత పెట్టేసి కూరను అయితే బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక గరిటె తీసుకుని ఈ కర్రీని అంతా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేయండి. మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, ఇంకా చూడకపోతే చూసేయండి, చాలా రెసిపీస్లో అయితే చూపించాను. సో మసాలా పౌడర్ వేసేసిన తర్వాత ఈ కీమాకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutesలో కూరపై ఉన్న ప్లేట్ని ఓపెన్ చేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే స్ప్రింకిల్ చేసుకోండి. కొత్తిమీర అయితే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది మనకి ఈ కీమా కర్రీకి. ఏ కర్రీకైనా కొత్తిమీర అయితే బాగుంటుంది ఫైనల్ టచ్గా. తర్వాత ఒక గరిటెతో కీమాని కలుపుకుంటే వేడి వేడి కీమా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కీమా ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.